ఏంటి మామ గురూజీ అసలు ఎలా చేశాడు? అసలు గురూజీ మూవీస్ అంటేనే ఆ మూవీస్ లో ఒక మ్యాజిక్ ఉండేది, కానీ ఈ మూవీలో అలాంటి మ్యాజిక్ ఎక్కడా కనపడలేదు. ఒక్కో టైంలో మనకు అనిపించింది కూడా ఈ మూవీని త్రివిక్రమ్ గారిని డైరెక్ట్ చేసింది అని. స్టోరీ ప్లాట్ అయితే పాతదే, బట్ కొత్త ఎలిమెంట్స్ ఏమైనా చూపిస్తారేమో అనుకున్నాం, కానీ ఎక్కడా కనపడలేదు. ఫైనల్ గా త్రివిక్రమ్ గారి రైటింగ్ మీద నాకైతే ఒకటి అర్థమైంది మామ, ఇక మీదట నా సినిమాలు నా రైటింగ్ ఇలానే ఉండబోతున్నాయి, అలవాటు చేసుకోండి అని త్రివిక్రమ్ గారు చేసినట్టు ఉంది మామ. త్రివిక్రమ్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే 2018 లో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏదైతే ఫేస్ చేశారో సేమ్ ఇప్పుడు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అదే ఫేస్ చేశారు. గుంటూరు కారం మూవీలో వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ ఏంటంటే మన మహేష్ బాబు గారే. ఈ మూవీలో ఆయన పర్ఫార్మెన్స్ కి ఎక్కడ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. పాపం మహేష్ బాబు గారు ఇప్పటి వరకు చేసిన మూవీస్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఈ మూవీలో డాన్స్ చాలా అంటే చాలా బాగా చేశారు. యాక్టింగ్ అండ్ డైలాగ్ డెలివరీ అయితే చాలా అంటే చాలా బాగుంది. యాక్టింగ్ ఎంత బాగున్నా సరే స్టోరీలో దమ్ము లేకపోతే మహేష్ బాబు గారు ఏం చేస్తారు? మూవీలో మహేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు ఎక్కడ తగ్గలేదు. మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే మనం ట్రైలర్ లో ఏవైతే చూసామో మ్యూజిక్ బీట్స్ అంతకు మించి ఒక్క బీట్ కూడా ఎక్స్ట్రా కొట్టలేదు. మా టైటిల్ సాంగ్ అని కుర్చీని మడత పెట్టే సాంగ్ తప్పించి ఇక మనకి ఏ సాంగ్ అంతగా అనిపించదు. తమన్ గారు అయితే నేను బాలయ్య బాబు గారి సినిమాలకి మ్యూజిక్ కొడతాను, ఇంకా ఏ మూవీకి నేను మ్యూజిక్ కొట్టినా అది నేను కొట్టినట్టు కాదు అన్నట్టుగా ఉంది. కొన్ని సీన్స్ లో బీజిఎం విన్నప్పుడల్లా మన టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా అని డౌట్ వచ్చింది. హీరోయిన్స్ అసలు వాళ్ళని ఈ మూవీలో ఎందుకు పెట్టారో కూడా తెలియదు. మీనాక్షి చౌదరి గారిని అయితే దిష్టి బొమ్మలా యూజ్ చేసుకున్నారు ఈ మూవీలో. రమ్యకృష్ణ గారికి ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలిగే క్యాపబిలిటీ ఆమెకుంది, కానీ ఆమెను సరిగ్గా యూజ్ చేసుకోలేదేమో అనిపించింది. మనోజ్ పరమహంస గారి సినిమాటోగ్రఫీ కూడా అంతగా ఏమి లేదు. కొన్ని సీన్స్ లో అయితే ఏ ఫ్రేమ్ ఎక్కడ పెట్టాలో నీకు తెలీదా అని డౌట్ కూడా నీకు వస్తుంది. కొన్ని ఫ్రేమ్స్ అయితే యూజ్లెస్ గా కూడా ఉన్నాయి. టోటల్ గా అందరు కలిసి మహేష్ అన్న సినిమాని అయితే ఫ్లాప్ చేశారు. మహేష్ బాబు గారికి ఈ మూవీలో స్టోరీ లైన్ ఎక్కడ నచ్చిందో కానీ సరైన అవుట్పుట్ మాత్రం త్రివిక్రమ్ గారు మనకి ఇవ్వలేకపోయారు. మహేష్ బాబు గారి కెరియర్ లో గుంటూరు కారం మూవీ మరో బ్రహ్మోత్సవం లా కనబడింది.